తన చెల్లెల్ని ప్రేమించాడని తెలిస్తేనే ఆ హరి చావు దెబ్బలు కొట్టాడు. అలాంటిది పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే అంత తేలిగ్గా వదలడు సార్. మీరే నా తమ్ముడిని రక్షించాలి. ఈ ఇంటి కోడలివి. అఫ్కోర్స్ ఒకప్పుడు నా కూతురు అనుకో. లోపలికెళ్ళి హారతి తెచ్చి నీ ఆడపడుచుని లోనికి ఆహ్వానించు. అసలు నాకు చెల్లెలే లేదనుకుంటాను. అది మళ్ళీ నా ఇంట్లో కాలు పెడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇంకొకసారి ఇంటి గడప తొక్కావంటే పోనీలండి, మన ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశారు. మనకు ఆడపిల్లున్నా ఏ అచ్చట ముచ్చట తీరలేదు. కావ్య వల్లైనా ముచ్చట తీరుతుందేమో. ఎలాగైతేనే మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుందని ఆ భగవంతుడు ఇంకోసారి నిరూపించాడు. అసలు కావ్య పెళ్లి నా చేతుల మీదుగా నేనే జరిపిద్దామనుకున్నాను. నా చేతుల మీదుగా కాకపోయినా మా బాబాయ్ చేతుల మీదుగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య, ఇప్పుడు ఏం జరిగిందని అంత టెన్షన్ పడుతున్నావు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. చెల్లెలు చేసిన తప్పు ఒప్ప నీకు అర్థమవుతుంది. మనం ఎన్ని సంబంధాలు చూసాం. ఒక్కడన్నా మన చెల్లెలు మనసు చూసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? ప్రతి ఒక్కడు నీ చెల్లెలకి అవుతానం ఉంది, కట్నం ఎంత ఇస్తామని అడిగినవాడు. అలాంటి వాళ్ళతో చెల్లి పెళ్లి జరగకుండా తన మనసుకు నచ్చిన వాడితో పెళ్లి జరిగినందుకు సంతోషించన్నయ్య. రేయ్, నువ్వు పెద్ద పిచ్చోడు దొరికేవరా నాకు. ఇలా పిచ్చిగా ఆలోచించబట్టి నీ జీవితం సగం నాశనం అయిపోయింది. ఎంతసేపు దాని మనసుకు నచ్చినోడిని పెళ్లి చేసుకుందని చింతకాయ కబుర్లు చెప్తున్నావే కానీ ఇందులో రాజేంద్ర ఆడిన నాటకం నీకు అర్థం కావడం లేదు. మధ్యలో ఆయన ఏం చేశారన్నయ్య? తోడబుట్టిన అన్నయ్యలుగా మనం మన చెల్లెలు మనసు అర్థం చేసుకోకపోతే పెద్ద మనసుతో తను అర్థం చేసుకుని చెల్లెలు పెళ్లి జరిపించారు. నీ తలకాయ, నీ తెలివితేటలు అంతే ఏడ్చాయి. ఏ అమ్మాయిని ఎలా పడగొట్టాలో తెలిసినంతగా నీకు ఈ రాజకీయాలు అర్థం కావు. ఆ సీనుగాడిని ప్రేమించాలన్న పాడుబుద్ధి మన కావ్యకి పుట్టింది కాదు. ఆ రాజేంద్రకి నా మీద పగ తీర్చుకోవడానికి వేరే మార్గం లేక ఆ సీనుగాడిని మన మీదకి ఉసిగొలిపి వాళ్ళతో పెళ్లి జరిపించాడు. నా మీద పగ తీర్చుకున్నాడు. ఇదంతా చేసినందుకు వాణ్ణి ఊరికి వదిలిపెట్టను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. ఏరా, విశ్వాసం లేని కుక్క, నాకు నమ్మిన బంటులా ఉండి నా వెనక గోతులు తీస్తావా? నీ తమ్ముణ్ణి ఈ ఇంటికి అల్లుడుగా చేయాలనుకుంటావా? నీకెంత ధైర్యం రా? ఏమిటన్నా ఇది? నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడే రాజేంద్ర మీద పగతో ఇదంతా చేశాడని, ఇంతలోనే మళ్ళా సుందరం మీద తోశాడు. ఏమిటి ఇదంతా? మన చెల్లెలు మనకు తెలియకుండా ప్రేమించినట్టే సుందరం తమ్ముడు కూడా సుందరానికి తెలియకుండా మన చెల్లిని ప్రేమించి ఉండొచ్చు కదా. దానికి సుందరం ఎలా బాధ్యత అవుతాడు? నీకు తెలియదురా, వీడు ఆ రాజేంద్ర కలిసి ఆడిన నాటకం రా ఇదంతా. అంత మాట అనకండి సార్. మీ ఉప్పు తిన్నవాణ్ణి మీకే నమ్మక ద్రోహం చేస్తానా? అసలు విషయం ఇంతవరకు వచ్చిందని నాకు తెలియదు సార్. తెలుసుంటే అసలు ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు సార్. మీకింత ద్రోహం చేసి మీ కడుపు మంటే కారణమైన వాడు నా తమ్ముడే కాదు సార్. వాడికంటే మీరే నాకు ఎక్కువ. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు పడ్డ కష్టం వర్కౌట్ అయినట్టుంది.
నువ్వు తండ్రివి కాబోతున్నావు. వెళ్ళు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఎందుకింత పని చేసావు భార్గవి? నువ్వు చేసిందేమన్నా నీకు న్యాయంగా అనిపిస్తుందా? కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసిందని కడతేర్చావు. నా మీదున్న కోపాన్ని బిడ్డ మీద చూపించవా? నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు ఆ బిడ్డ అవసరం లేదనుకున్నాను. అందుకే అబార్షన్ చేయించుకున్నాను. అయినా బిడ్డను చంపుకునే హక్కు నీకెవరిచ్చారు? ఆ బిడ్డ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. నా మీదే మీకు హక్కు లేనప్పుడు నా కడుపులోని బిడ్డ మీద మీకెలా హక్కు ఉంటుందనుకున్నారు? భర్తలం కాదు. ఎప్పుడూ నా మెళ్ళ 3 ముళ్ళు వేసినందుకు మీరు నా భర్త అయిపోయారు. మీ చేత 3 ముళ్ళు వేసుకున్నందుకు నేను మీ భార్యనైపోను. నేను మీ మీద పగతో పెళ్లి చేసుకుంటే ఆ పగకి ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు నన్ను అనుభవించారు. మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. చెప్పండి డాక్టర్, తన తల్లి కాబోతుందా? లేదు. మరి తను వాంతి చేసుకుంది? వాంతులు రావడానికి చాలా కారణాలుంటాయి. గర్భవతే కానక్కర్లేదు. కానీ అనుమానంతో హాస్పిటల్కి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఏం డాక్టర్, ఏమన్నా ప్రాబ్లం ఉందా? అవును, తనిప్పుడే కాదు, అసలు జీవితంలో తల్లే కాలేదు. ముందు క్లినికల్ డయాగ్నోసిస్ చేశాను. ఎందుకనో అనుమానం వచ్చింది. స్కానింగ్ చేయించాను. రిపోర్ట్స్ చూస్తే అసలు తనకి గర్భసంచే లేదని తెలిసింది. ఏంటండి, చిన్న వాంతికే స్కానింగ్లు అవి అన్నారు. ఇంతకీ ఏం తెలిసింది? నేను తల్లిని కాబోతున్నానా? లేదు ప్రియా, ఏదో చిన్న ప్రాబ్లం ఉందని డాక్టర్ గారికి అనుమానం వచ్చి స్కానింగ్ చేయించారు. కానీ రిపోర్ట్స్ చూస్తే ఏ ప్రాబ్లం లేదని తెలిసింది. ఎందుకండి నిజాన్ని దాస్తున్నారు? ఇలాంటి విషయాలు వెంటనే చెప్పడం చాలా మంచిది. లేకపోతే అనవసరమైన ఆశలు పెంచుకొని తర్వాత ఇంకా బాధపడాల్సి వస్తుంది. చూడమ్మా, ఈ విషయాన్ని విని తట్టుకోవడం ఏ ఆడపిల్లకైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఆ భగవంతుడి నిర్ణయాన్ని మనం ఎవరం కాదనిలేంగా. నీకు తల్లయ్యే అదృష్టం లేదమ్మా. అసలు నీలో గర్భసంచే లేదు.
ప్రియా ప్రియా ఆ భగవంతుడు నన్ను గెలిపించి అంతలోనే మళ్ళీ ఓడిపోయేలా చేశాడే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ రాజేంద్రని దెబ్బ కొట్టాలంటే ఏం చెయ్యాలి? వాడి కూతుర్ని వాడింటికి పంపించేస్తే ఎస్, పంపించేయాలి. అప్పుడే వాడు చేసిన తప్పేంటో అర్థమవుతుంది. కానీ ఎలా ఎలా పంపించాలి? ఈ పిచ్చి నా తమ్ముడు ఒప్పుకుంటాడా? అసలే ఇప్పుడు వాంతులు కూడా చేసుకుందే. కడుపు కన్ఫర్మ్ అయిందంటే కాలు కూడా కింద పెట్టనివ్వడే. ఇక పుట్టింటికి పంపించేస్తానంటే ఊరుకుంటాడా? అయినా నేను ఒక్క పెళ్ళాంతో పడలేకే పుట్టింటికి పంపించేశానే. వీడికి పెళ్ళాలు మారుతున్నా ప్రేమ మాత్రం మారడం లేదేంటి? డాక్టర్ గారు ఏమన్నారు? కన్ఫర్మ్ అయిందని చెప్పారా? ఇంకే ఇక ఆఫీస్కి వెళ్ళడం కూడా మానేసి నీ భార్య గారికి సేవలు చేసుకుంటూ అవసరమైతే చీరలు, లంగాలు, జాకెట్లు ఉతికేసుకుంటూ. ఏంటన్నయ్య నీ వేళాకోలం? అసలు తన పరిస్థితి ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. తన గర్భసంచికి ఏదో ప్రాబ్లం ఉందిట. అసలు తన పరిస్థితి ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. తన గర్భసంచికి ఏదో ప్రాబ్లం ఉందిట. ఇక తనకు పిల్లలు పుట్టరు. ఏరా, నువ్వు చెప్పేది నిజమా? ఈవిడి గారికి ఇక జన్మలో పిల్లలు పుట్టరా? అవును. హే భగవాన్, నువ్వున్నావు. నీ గురించి తప్పుగా అనుకున్నందుకు నన్ను క్షమించు. గెలిపించి మళ్ళీ ఓడిపోయేలా చేశాడని ఆ భగవంతుని ఇప్పుడే తిట్టుకున్నానురా. కానీ ఓడిపోయిన నాకు మళ్ళీ గెలిచే అవకాశం ఆ భగవంతుడే నాకిచ్చాడు. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు? నీ పెళ్ళాం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నానురా. ఒకప్పుడు దీని నాన్నగారు పెద్ద కోటీశ్వరుడని, ఇది నీ పెళ్ళాం అయితే ఆస్తంతా మనకు కలిసి వస్తుందని నేనే మీ పెళ్లి జరగాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు ఆస్తి మొత్తం గంగపాలైపోయింది. అయినా రాజేంద్రకు బుద్ధి రాలేదు. నేను వాడి బిజినెస్ నాశనం చేస్తే వాడు మన కావ్యని మన కాళ్ళ కింద బతికి ఆ సుందరంగాడి తమ్ముడితో పెళ్లి జరిపించి నాకు మనశ్శాంతి లేకుండా చేశాడు. మరి నేను కూడా రాజేంద్రకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి కదా. అలా చెయ్యాలంటే వాడి కూతుర్ని, అదే నీ పెళ్ళాం ప్రియని పుట్టింటికి పంపించారు కదా. అలా పంపించడానికి ఏం సాకు దొరుకుతుందా అని ఆలోచిస్తుంటే ఆ భగవంతుడే నాకు మంచి దారి చూపించాడు. ఇక ఈవిడ గారికి ఈ జన్మలో తల్లయ్యే అవకాశం లేదు కాబట్టి నువ్వు ఈవిడ గారికి విడాకులు ఇచ్చేయి. ఇంకో కోటీశ్వరుడు కూతురుతో పెళ్లి నేను జరిపిస్తాను.
అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీ పగ తీర్చుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయాలని చూస్తావా? తప్పన్నయ్య, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నోరు ముయ్యరా. ఏది తప్పో ఏది ఒప్పో నీ చేత చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. వెళ్ళి నీ పని చూసుకో. ఏం చేయాలో నాకు బాగా తెలుసు.